తొలి ఏకాదశి. అసలు ఈ శయనేకాదశి ప్రత్యేకత ఏమిటో చూద్దాం. అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈ ఏకాదశినే మనం తొలి ఏకాదశి, దేవసేన ఏకాదశి, హరిశయని ఏకాదశి, ఆషాఢి ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తాము. శ్రీ మహావిష్ణువు ఎందుకు యోగనిద్రలోకి వెళ్తారు? పేలాల పిండి ఎందుకు చేస్తారు? పురాణ కథ ఏమిటో చూద్దాం. హిందూ ధర్మంలో దేవసేని ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు శివలోకంలో స్థానం లభిస్తుందని విశ్వాసం. దేవసేని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. అనంతరం 4 నెలల పాటు ఆయన యోగనిద్రలోనే ఉంటారు. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున దేవసేని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళిన రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతలు నిద్రించే ఈ సమయంలో సృష్టి పాలనను పరమశివుడు నిర్వహిస్తాడని పురాణ విశ్వాసం. ఈ సంవత్సరం చాతుర్మాసం జూలై 25న ఏకాదశితో ప్రారంభమై నవంబర్ 21న దేవోత్థాన ఏకాదశితో ముగుస్తుంది. ఈ ఏడాది చాతుర్మాసం 120 రోజుల పాటు కొనసాగుతుంది. చాతుర్మాస కాలంలో రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. ఈ పండుగలు సామాజిక జీవితంతో పాటు మార్కెట్పై కూడా ప్రభావం చూపుతాయి. ఈ పండుగల ప్రభావంతో మార్కెట్లో ధనవర్షం కురుస్తుందని భావిస్తారు. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి తిథినే దేవసేని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ తిథిని శాస్త్రాలలో ఎంతో విశిష్టమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కలిసి 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తారు. శ్రీహరి విశ్రాంతి స్థితిలో ఉండడంతో ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను స్వయంగా పరమశివుడు చేపడతారని విశ్వాసం. చాతుర్మాసం అంటే 4 నెలలు. చాతుర్మాసంలో మొదటి నెల శ్రావణమాసం. శ్రావణమాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో భక్తులు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు, లక్ష్మీదేవి ఆరాధన వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. రెండవ నెల భాద్రపద మాసం. ఈ నెలలో వినాయక చవితి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. మూడవ నెల ఆశ్వేజ మాసం. ఈ నెలలో నవరాత్రులు, దసరా వంటి ముఖ్యమైన పండుగలను ఘనంగా జరుపుకుంటారు. నాలుగవది మరియు చివరి నెల కార్తీక మాసం. కార్తీక మాసం కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో దీపారాధన, శివారాధన, విష్ణు పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇదే కాలంలో వచ్చే దేవోత్థాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణ విశ్వాసం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఏకాదశి అంటే చంద్రపక్షంలోని 11వ తిథి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ద్వారా శరీరాన్ని, మనస్సును నియంత్రించుకోవచ్చని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. కొంతమంది భక్తులు పూర్తిగా ఉపవాసం ఉంటారు. మరికొందరు పాలు, పండ్లు తీసుకుంటారు. ఇంకొందరు ఒక పూట సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. కొన్ని సంప్రదాయాల్లో ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిరాహారంగా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారం తీసుకోవాలి. భక్తి అనేది ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన శక్తికి తగ్గట్టుగా భక్తితో నియమం పాటించడం ముఖ్యమైనది. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి చేసుకుంటారు. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి చేసుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఒక సంప్రదాయంగా కనిపిస్తుంది. పేలాలను వేయించి బెల్లం కలిపి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి? ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని భక్తితో పూజించాలి. పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి తులసి దళాలను సమర్పించవచ్చు. శ్రీ మహావిష్ణువుకు తులసి దళం ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించవచ్చు.
విష్ణు సహస్రనామం చదవవచ్చు. సాధ్యమైన వారు ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. కాబట్టి తొలి ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో స్మరించుకుందాం. మన శక్తికి తగ్గట్టుగా ఉపవాసం లేదా నియమం పాటిద్దాం. పేలాల పిండి వంటి సంప్రదాయ ఆచారాలను మన కుటుంబ పద్ధతులకు అనుగుణంగా కొనసాగిద్దాం. భగవంతుని నామస్మరణ చేద్దాం. మనసులోని చెడు ఆలోచనలను వదిలి మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేసుకుందాం. భగవంతుని అనుగ్రహం అంటే మన కోరికలన్నీ నెరవేరడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతమైన మనసు కలిగి ఉండడం, ఇతరులకు సహాయం చేసే మంచి మనసు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహమే. ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.